నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రవాసాంధ్రుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్న లోకేష్. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని డాలస్లో తెలుగు వారికి పిలుపు. కర్ణాటక ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన పవన్. తాను పాటించే ధర్మం ఎవరిని ద్వేషించమని చెప్పలేదని వ్యాఖ్య. టెస్టింగ్ ఫిట్నెస్ ఫీజులు తగ్గించాలని లారీ ఓనర్ల సంఘం డిమాండ్. లేకుంటే ఎల్లుండి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తామని హెచ్చరిక. ఈ నెల 11న కడప మేయర్ ఎన్నిక. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ జేసీ నోటిఫికేషన్. విమానాల సంక్షోభానికి త్వరలోనే తెరపడే అవకాశం. ఈ నెల 10 నాటికి పరిస్థితి చక్కదిద్దుతామన్న ఇండిగో. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా ఎన్డీఏ కూటమి 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. 75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెత్తుతున్నారన్న లోకేష్ ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నామని అన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోందన్న లోకేష్ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. వైనాట్ 175 అంటే ప్రజలే వైనాట్ 11 అని వైసీపీని ఆల్అవుట్ చేశారని ఎద్దేవా చేశారు. అమెరికాలోని డలాస్లో కర్టిస్కల్ వెల్ సెంటర్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై లోకేష్కు ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతలు, ప్రవాసాంధ్రుల జోష్ మధ్య లోకేష్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. వేగానికి ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మారిందన్నారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ చదవడంతో పాటు వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన తనకు అగ్రరాజ్యంతో 9 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళినాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం 11 కి నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ ఇటుకొచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందలొచ్చి ₹1 కానీ ఒక్క పదవి ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమని తేల్చి చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునేదానికి సిగ్గుపడే వాళ్ళం. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమో స్పీడ్ గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం, ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అహర్నిశలు కష్టపడుతున్నాం. తద్వారా 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, దాని ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. గుజరాత్ ని తీసుకోండి, ఒరిస్సాని తీసుకోండి, అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చింది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. పవన్ అన్న పదే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం. కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా. విడాకులుండవు, మిస్ఫైర్లుండవు,
క్రాస్ ఫైర్లు ఉండవు. ఈ ఎన్డీఏ కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. విలువలతో కూడిన సమాజ నిర్మాణంతోనే ప్రగతి సాధ్యమవుతుందని లోకేష్ అన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడిన వారిని, తన తల్లిని అవమానించిన వారిని రెడ్ బుక్ వదిలిపెట్టదని హెచ్చరించారు. గతంలోనే చెప్పా, ఎర్ర బుక్ దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే. విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని లోకేష్ అన్నారు. కేవలం జాబ్ సీకర్స్ గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ గా ప్రవాసాంధ్రులు ఎదగాలని పిలుపునిచ్చారు. ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణాటక ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠ మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆహ్వానం మేరకు బృహత్ గీతోత్సవంలో పవన్ పాల్గొన్నారు. నేటి తరం భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు. కర్మలపై మాత్రమే ఆధారపడి పనిచేయాలి, కానీ ఫలితాలపై ఆధారపడకూడదన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధిని, ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. తాను పాటించే ధర్మం ఎవరిని ద్వేషించమని చెప్పలేదన్న పవన్, గీత సారాంశాన్ని అర్థం చేసుకుంటే మనిషి మహానుభావుడవుతారని అన్నారు. Gen Z, especially the new generation and millennials and the young professionals of this digital age, live in a constant Kurukshetra, a battlefield of information overload, career pressure, identity confusion, a loneliness in hyper-connected lives, and the fear of failure in a competitive world. For them, Gita is not old philosophy. It is a guide to mental strength and a manual for emotional resilience. When Gita says Karmanye Vadikaraste, focus on your action, not the outcome. Action is only in our hands, never the outcome. And truly, with 15 years or 20 years I struggled, even as an actor I struggled, even as a political leader I struggled. I never thought I would reach this, I would get this. I said that my duty is to do. Rest, what would be given as a gift would be this from the karma is that the outcome is about God will give. Whether if He doesn't give, that's okay. I'm fine. This is as a human being, as a true, instead of reciting slokas, even a bit part, an ounce of practice is more essential of Gita than reciting the entire Gita and by hearting those lines. Mere by hearting the verses is not enough. And Gita tells, leaves a message to the youth of Bharat. Stand up for your culture, stand up for your dharma. When you're upholding of your own dharma, you are not antagonizing any religion. You are only supporting your religion, your dharma. That's what I believe in. When I say I'm a true Sanatani, when I say I believe in my dharma, that does not mean I'm hating other religions. My dharma never taught me to hate Islam. My dharma never taught me to hate Christianity. My dharma never taught to hate any other religion. That's the reason why we have all the more reasons to stand up and to stand up for your own culture and to stand up for your own dharma.
This is Lakshakanta, 1 lakh voices chanting together. This is a shield of our nation. I urge every youth to take a vote today. This will be a guardian of this civilization. That you will read the Gita, not just to memorize verses, but to gain the strength to fight adharma in our lives. Protect dharma and dharma will protect you. Dharmo rakshite rakshitaha. Dharma is not for the weak and the meek. For dharma, you have to have tons of courage. You have to have great resilience. That's why reciting Gita every day, that empowers you, that strengthens you. 13 ఏళ్లు అంతకన్నా ఎక్కువగా నడుస్తున్న వాహనాలకు సంబంధించి టెస్టింగ్ ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ఫీజులను తగ్గించాలని డిమాండ్తో ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరసనకు దిగాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్ యార్డ్ల నుంచి నడిపే 10,000కు పైగా గూడ్స్ రవాణా వాహనాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ప్రకటించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న లారీ యజమానులకు ఈ పెంపు పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు తగ్గించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. BS2, BS3 వాహనాలు ఉంటే వాటికి సామాన్లు దొరక ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఆపేస్తా ఉంటారు, ఖండమైపోతా ఉంటాయి. 15 సంవత్సరాల బళ్ళు కూడా కొన్ని యాక్సిడెంట్లు అవటం లేకపోతే ఇంకో రకంగా అవి స్క్రాప్ కి వెళ్ళిపోతా ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కానీ దీన్ని యాజిటీస్ గా అమలు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరించి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ జరగకపోతే రేపు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గూడ్స్ షెడ్ వెహికల్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్ లో తిరిగే వాహనాలు అవన్నీ కూడా మొత్తం సుమారుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 చిల్లర ఉంటాయి. అవన్నీ కూడా వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా నిలిపేస్తారు. ఇండిగో సంక్షోభం త్వరలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులతో పోలిస్తే ఇవాళ విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. శనివారం 1,500 విమానాలు రాకపోకలు సాగించగా ఇవాళ ఆ సంఖ్య 1,650కి పెరిగింది. 650 సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. ఈ నెల 10వ తేదీ నాటికి తమ నెట్వర్క్ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఇండిగో ఎయిర్లైన్స్లో నెలకొన్న సంక్షోభం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2,300 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు కలిగి ఉన్న ఇండిగో ఇవాళ 1,650 విమానాలు నడిపినట్లు ప్రకటించింది. 650 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. బెంగళూరులో 150, ముంబైలో 112, ఢిల్లీ 109, హైదరాబాద్లో 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. విశాఖలో 10, తమిళనాడు తిరుచిలో 11 విమానాలు నిలిచిపోయాయి. తిరువనంతపురంలో కొన్ని ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన 2 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. శనివారం 1,500 విమానాలు రాకపోకలు సాగించగా ఇవాళ ఆ సంఖ్య 1,650కి పెరిగినట్లు ఇండిగో ప్రకటించింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్ టైం పనితీరు శనివారం మెరుగుపడింది. 6 మెట్రో విమానాశ్రయాల్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్ టైం పనితీరు 20.7% చేరినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. నిర్వహణ లోపాలతో గత కొన్ని రోజులుగా వందలాది ఇండిగో విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్వహణ లోపాలతో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఇండిగో ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి తమ విమాన సర్వీసుల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది. నెట్వర్క్ ను స్థిరంగా మెరుగుపరుస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. విమానాల షెడ్యూల్ పునరుద్ధరణతో పాటు కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష బుకింగ్స్ కు సంబంధించి రీఫండ్, లగేజీ ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. తమ వెబ్సైట్లో విమాన సర్వీసుల స్టేటస్ ను చూసుకుని విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులకు ఇండిగో విజ్ఞప్తి చేసింది. తమ సేవలను వేగంగా సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు సంబంధికులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ సహా మరికొన్ని ఎయిర్లైన్స్ అదనపు విమాన సర్వీసులు నడుపుతున్నాయి. రైల్వే శాఖ అదనంగా రైలు నడుపుతోంది. రద్దు చేసిన విమాన సేవలకు గాను ఇండిగో సంస్థ ఇప్పటి వరకు 610 కోట్ల రూపాయలను వినియోగదారుల ఖాతాల్లో తిరిగి జమ చేసింది. డిసెంబర్ 3 నుంచి 7 వరకు రద్దయిన సేవలకు కస్టమర్లు చెల్లింపులు జరిపిన ప్లాట్ఫామ్లకే ఆటోమేటిక్గా ఆ నగదు మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ని పెండింగ్ రీఫండ్లను డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటలకు ముందే పూర్తి చేయాలన్న డీజీసీఏ ఆదేశాలతో ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రయాణికుల నుంచి వేరు చేసిన
3,000 బ్యాగేజీలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు ఇండిగో డెలివరీ చేసినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇండిగో విమానయాన నెట్వర్క్ వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని పేర్కొంది. విమాన సేవలను రీషెడ్యూల్ చేయడానికి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకూడదని ఇండిగోను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గోవా అర్పురో గ్రామంలోని బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదానికి కారణం బాణసంచా పేల్చడమేనని ప్రత్యక్ష సాక్షులు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రమాద మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాద సమయంలో ఇరుకైన మార్గాల కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడి మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. పర్యాటక స్వర్గధామమైన గోవాలోని అర్పురాలో ఉన్న బర్చ్ బై రోమియోలేన్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ క్లబ్నకు సంబంధించిన పలు ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్లోని ఇరుకైన మార్గాల కారణంగా అగ్ని ప్రమాదం సమయంలో పర్యాటకులు, సిబ్బంది త్వరగా బయటపడలేకపోయినట్లు తెలిసింది. ఇరుకైన మార్గాల వల్లే సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. నైట్ క్లబ్ లో తాటాకులతో అలంకరణలు చేశారు. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్లబ్లో నిర్వహిస్తున్న బాలీవుడ్ బ్యాంగర్ నైట్ ను ప్రచారం చేయడంతో 100 మందికి పైగా పర్యాటకులు అక్కడకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో షోలే చిత్రంలోని మెహబూబా మెహబూబా పాటకు డాన్సర్ చిందులేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. రాత్రి 1 గంట సమయంలో డాన్సర్ వెనుక మంటలు విస్తరించడం ప్రారంభమయ్యాయి. అయితే క్లబ్ సిబ్బంది సందర్శకులకు హెచ్చరికలు చేయలేదు. ఆ తర్వాత సీలింగ్ కు మంటలు వేగంగా విస్తరించడంతో సంగీతకారులు పారిపోయారు. అకస్మాత్తుగా మంటలు రావడంతో పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరికొందరు వంటగదిలోకి పారిపోయారు. క్లబ్ మొత్తం మంటలు వ్యాపించగా పొగ వల్ల ఊపిరాడక చాలా మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉత్తర గోవాలోని బ్యాక్ వాటర్స్ సమీపంలో ఈ క్లబ్ ఉంది. దీని లోపలికి వెళ్లి వచ్చే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఫలితంగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు లోపలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దాదాపు 400 మీటర్ల దూరంలోనే వాటిని ఉంచాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా క్లబ్ నిర్వాహకుల మధ్య వివాదాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో క్లబ్ కూల్చివేతకు నోటీసులు కూడా జారీ అయినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. బర్చ్ బై రోమియోలేన్ నైట్ క్లబ్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే క్లబ్ మేనేజర్ ను అరెస్టు చేయగా ఓనర్లపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. క్లబ్ నిర్వహణ, భద్రత ప్రమాణాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచిన వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ లోక్సభలో రేపు చర్చ జరగనుంది. ప్రధాని మోదీ లోక్సభలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్నారు. లోక్సభ రేపటి అజెండాలో వందే మాతరం గేయంపై చర్చను లిస్టింగ్ చేశారు. అందుకు 10 గంటల సమయం కేటాయించారు. ప్రధాని మోదీ తర్వాత అధికార పక్షం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ చర్చ సందర్భంగా మాట్లాడనున్నారు. వందే మాతర గేయం ప్రాముఖ్యతపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది పాటు జరిగే వేడుకలను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. కడప మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు అందరూ ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని తెలియజేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని 2 రోజుల కిందటే కడప మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవలే వైసీపీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్గా నియమించారు. అయితే మరో 5 నెలల పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తున్నందున నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తీర్మానాలు తప్పనిసరి అని భావించడంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్పై సురేష్ బాబు హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్ పైన ఈ నెల 9వ తేదీన హైకోర్టు విచారణ జరపనుంది. వైవి సుబ్బారెడ్డి వద్ద పనిచేస్తున్న అప్పన్నకు తాను సేవాభావంతోనే నాడు సాయం చేశానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అప్పన్నకు అవసరం ఉందంటే తాను 50,000 రూపాయల చెక్కు ఇచ్చానన్నారు. కానీ తనపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ వేమిరెడ్డి మండిపడ్డారు. అప్పన్నకు 50,000 చెక్కు ఎవరు చెబితే ఇచ్చానో జగన్ తెలుసుకోవాలన్నారు.
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో విపిఆర్ ఫౌండేషన్ దాదాపు 84 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. విపిఆర్ దంపతులు ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చారని మంత్రి నారాయణ కొనియాడారు. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను. అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా. ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట ఛత్తీస్గఢ్ దర్బా డివిజన్కు చెందిన దిరిదో విజ్జల్, మడివి గంగి అనే ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. 1994 నుంచి విజ్జల్ అనేక మావోయిస్టు విధ్వంసక చర్యల్లో పాల్గొన్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. అంచెలంచెలుగా డిప్యూటీ కమాండర్ స్థాయికి విజ్జల్ ఎదిగినట్టు వెల్లడించారు. మడివి గంగి 20 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ కమాండర్ హోదాలో ఉందని తెలిపారు. వీరిపై ఛత్తీస్గఢ్లో 20 లక్షలు, ఒడిశాలో 8 లక్షల రివార్డు ఉన్నట్టు ఎస్పీ వివరించారు. దిర్దో విజాల్ అలియాస్ జయలాల్ అతను SZCM ర్యాంక్ లో ఉంటున్నాయి. దర్బా డివిజన్ లో పనిచేసేవాళ్ళు. నియర్లీ 24 ఇయర్స్ వరకు అతను మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. కుంటా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. వెస్ట్ బస్తర్ లో కూడా పనిచేసిన బాగా ఆఫెన్స్ కూడా చేసేవాళ్ళు. దాంట్లో పోలీస్ పార్టీ పైన అంబుష్ చేయడం, దాంట్లో 7 ఆఫెన్సెస్ ఉన్నాయి. చాలా మంది పోలీస్ వాళ్ళు దాంట్లో మార్టియర్ కూడా జరిగినాయి. బ్యాంక్ రేడ్ కూడా చేసేవాళ్ళు. దాంట్లో ఇదే విధంగా 7 క్యాంప్ అటాక్స్ కూడా అతను చేసిన. అతనితో సహా మడివి గంగి అలియాస్ విమల అతను DVCM ర్యాంక్ ఉంటున్నాయి. ఈ అమ్మాయి కూడా మావోయిస్ట్ గా పనిచేసిన సుమారు 20 ఇయర్స్ వరకు. ఇద్దరు అగ్రీ అయిపోయారు దట్ వాళ్ళు పోలీస్ సమక్షంకి వెళ్ళి సరెండర్ అయిపోవచ్చు. ప్రభుత్వం తరపున ఎక్స్టెండ్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అదేవిధంగా రీహాబిలిటేషన్ పాలసీ మనది ఏపీ గవర్నమెంట్ ఏమైనా ఉన్నాయి, దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నాయి. మావోయిస్టుల కంచుకోటైన ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని కొండపల్లిలో తొలిసారిగా మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో తొలిసారి మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసిన వెంటనే ఊరంతా వెళ్లి సంబరాలు చేసుకున్నారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువకులు, పిల్లలు అందరూ డప్పులు, వాయిద్యాలతో, సంప్రదాయ నృత్యాలతో ర్యాలీగా టవర్ వద్దకు చేరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి టవర్ ప్రారంభించారు. అధికారులు టవర్ను పూర్తిగా యాక్టివేట్ చేసినప్పుడు గ్రామస్తులు మొబైల్ ఫోన్లలో మొదటిసారి సిగ్నల్ బార్లు కనిపించడంతో ఆనందంగా నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ చర్యతో కొండపల్లి అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. కొండపల్లిలో మొబైల్ నెట్వర్క్ రావడం అంటే ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రజల కలలు సాకారం కావడమేనని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ అన్నారు. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం విషయంపై కీలక ప్రకటన చేసింది. తన పెళ్లి రద్దయినట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి పలు కారణాలతో వాయిదా పడింది. దీనిపై పలు ఊహాగానాలు ప్రచారమవుతుండగా ఆమె స్పష్టతనిచ్చారు. ఈ సమయంలో తాను మాట్లాడడం చాలా ముఖ్యమన్న మందాన తన వివాహం రద్దయిందని వెల్లడించారు. 2 కుటుంబాల గోప్యతను గౌరవించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగుస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతానని మందాన తెలిపారు. భారత్ తరపున మరిన్ని మ్యాచ్లు ఆడి ట్రోఫీలు గెలుస్తానన్న ఆమె తనకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపింది. అటు వివాహం రద్దుపై పలాష్ ముచ్చల్ సైతం స్పందించారు. తన వ్యక్తిగత సంబంధం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆధారాలేని వదంతులను సులభంగా నమ్మేస్తున్న వారిని చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని, ఇది తన జీవితంలో అత్యంత కష్టకాలమని పేర్కొన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తమ లీగల్ టీం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పలాష్ వివరించారు.